మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ, ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ పీనట్ బటర్లు, హల్వా స్ప్రెడ్లు, ఇవన్నీ ఎంత మోతాదులో తినాలి? ఇవన్నీ ఏంటి? ఓకే, సో ఇప్పుడు ఇది ఉందనుకోండి, సెస్మి తహిని బటర్ అన్నాం, అంటే నువ్వులతో చేసింది. జస్ట్ ప్లెయిన్ నువ్వులు బటర్ లాగా గ్రైండ్ చేసాము. ఇది నీకు 1 టేబుల్ స్పూన్ తింటే నీకు నువ్వులుండ తిన్నంత బలం వస్తుంది, ఇంకా చాలా కాల్షియం వస్తుంది. అట్లాగే ఇది వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ అన్నమాట జనాలకి, స్పైసీ పంకిన్ సీడ్స్ విత్ కర్రీ లీఫ్. పంకిన్ సీడ్స్ మంచిదని విన్నాము, రైట్? దాంట్లో సెలీనియం ఉంటది. గుమ్మడి గింజలు పాత రోజుల్లో ఓపిగా ఒలుచుకునే వాళ్ళం. ఇప్పుడు ఒలుచుకోవడానికి మనకి టైం లేదు, ఎందుకంటే స్క్రీన్స్ ఉన్నాయి, సినిమాలు చూసుకోవాలి. అదే పాత రోజుల్లో అయితే గుమ్మడికాయ కొడితే దాంట్లో గింజలు తీసుకొని నెమ్మదిగా ఆరబెట్టుకొని మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఒలుచుకొని అది స్నాక్ లాగా తినేవాళ్ళం. అది తింటలేదు, మనకి టైం లేదు. సో ఇందుకని మేము స్పైసీ పంకిన్ సీడ్స్ అనమాట. ఆ పంకిన్ సీడ్స్లో మన గుమ్మడి గింజల్లో కరివేపాకు, కొంచెం మిరపకాయ అన్ని వేసి ఒక స్ప్రెడ్ లాగా చేసామన్నమాట. బ్రెడ్ మీద రాసుకోవచ్చు, చపాతీ మీద రాసుకోవచ్చు, కూరగాయలు నంచుకుని తినొచ్చు, ఉత్తిన స్పూన్తో ఇట్లా తినొచ్చు, మన రస్కులు వాటి మీద వేసుకోవచ్చు, మన ఫ్లాక్ సీడ్ క్రాకర్స్ మీద వేసుకోవచ్చు, అట్లా వేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మీకు స్కిన్నే కాకుండా జుట్టే కాకుండా బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది. సో ఇవన్నీ కన్వీనియన్స్ కోసము చేసినవి. అలాగే చాక్లెట్ స్ప్రెడ్, పిల్లలు చాక్లెట్ కావాలి అదన్నీ రాసుకుంటాను బ్రెడ్ మీద అంటారు, అలాంటివన్నీ అడుగుతారు. సో మనము అయ్యో అందులో ఉన్న తినకూడని పదార్థాలన్నీ ఎలాగ పిల్లలు తినేస్తున్నారన్న ఉద్దేశంతో మనం ఎంతో కాలం క్రితము ఈ చాకో ఆల్మండ్ స్ప్రెడ్ అని, డివైన్ కోకో స్ప్రెడ్ అని క్రియేట్ చేసామన్నమాట. ఇందులో మనకు చాక్లెట్ కూడా, కోకో అంటారు, కకావా, ఆ పాట్స్లోంచి వచ్చిన గింజల్ని అది రోస్ట్ చేస్తే ఒకలాంటి న్యూట్రియంట్స్, రోస్ట్ చేయకపోతే ఇంకా ఎక్కువ న్యూట్రియంట్స్ అట్లా ఉంటాయి రా. సో మనము రా ఉత్తినే ఎండపెట్టి అందంగా పొడి చేసి మనం అవి వాడతాం అనమాట. చాలా కన్వీనియన్స్ ఇస్ సచ్ ఎ బిగ్ థింగ్. అది కూడా క్లీన్ ఇంగ్రీడియంట్స్ దొరకడం ఇట్స్ నాట్ ఈజీ. ఈ పొడి చూసారా? యా, ఇది హెంప్ గన్ పౌడర్. చాలా మంది ఒమేగా ఆయిల్స్ కావాలనుకుంటాం కదా. ఒమేగా ఆయిల్స్ నీకు బ్రెయిన్ హెల్త్కి అయితే, స్కిన్ హెల్త్కి అయితే ఇవన్నీ కావాలి, ఎస్పెషల్ ప్రెగ్నెంట్ ఉమెన్, ఫీటస్ హెల్త్కి ఇవన్నీ. సో ఈ హెంప్ అన్నది చియా సీడ్స్ లాగా, ఫ్లాక్ సీడ్స్ లాగా ఒమేగా ఆయిల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఉత్తినే హెంప్ తినాలంటే నాకు చేప వాసన వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని మనం తినకపోతామని చెప్పేసి మనం ఇందులో కొంచెం మన మసాలాలు, ఫ్రెష్ మసాలాలు యాడ్ చేసి పౌడర్ చేసాం. మనం అన్నంలో కానీ ఇడ్లీలో కానీ అలా నంచుకుంటాం హ్యాపీగా. సో ఇక్కడ ఐ వాంట్ టు, అంటే ఇక్కడ మనం పైకి వెళ్లే లోపు ఈ రవ్వల గురించి అడగాలి. ఈ ఇడ్లీ రవ్వని ఇప్పుడు అందరూ మిల్లెట్ రవ్వతో రీప్లేస్ చేసి మన నార్మల్ ఫుడ్ కూడా ఇంకా బాగా హెల్దీగా ఎలా తయారు చేసుకోవచ్చు అని చెప్పి, అంటే ఏదో ఎగ్జాటిక్ గా కాదు, హాయిగా ఇంట్లో తినే ఇడ్లీ సాంబార్. ఈ మిల్లెట్ రవ్వ గురించి చెప్పండి. జవార్ రవ్వ, మిల్లెట్ రవ్వ, ఇవన్నీ కూడా. సో ఏంటంటే మనకి అనుకున్నాం కదా ఫైబర్ ఎక్కువ ఉండాలి అనేసి. సో మిల్లెట్స్ లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, రైట్. రెండోది మిల్లెట్స్ పండించడానికి మనము తక్కువ రిసోర్సెస్ వాడుకుంటాం. అవును. సో అది ఈకో ఫ్రెండ్లీ కూడా. అవును. మూడోది దాంట్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి, ఫైబరే కాదు. మనం ఏమవుతుంది, లంచ్లోనూ అన్నం తిని, దోశల్లోనూ బియ్యం వేసుకొని, రైట్, అలాగే ఇడ్లీలోనూ బియ్యం వేసుకుంటే మనకి సరిపడిన ఫైబర్ మనకి అందుబాటులో లేదు. రెండోది తర్వాత మాట్లాడదాం అనుకున్నాం కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీ గట్లో ఉన్నదానికి నా గట్లో ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది. అవును. ఓకే, సో మనకి ఆ గట్ మైక్రోబయోమ్ని స్ట్రెంగ్తన్ చేయాలి అంటే మీకు డైవర్స్ చాలా రకాల ఫుడ్స్ ఉండాలి. నువ్వు పొద్దున్న బ్రేక్ఫాస్ట్లోనూ బియ్యం వాడి, మధ్యాహ్నం అన్నం తిని, రాత్రి ఇంకో అన్నం తింటే నీకు డైవర్సిటీ రావట్లేదు, రకరకాల ఫుడ్స్. సో అందుకని నువ్వు బ్రేక్ఫాస్ట్ అప్పుడు రాగినో, జొన్నలో, ఓదలో, అరికలో ఏదో అయి తినేసి, లంచ్ అప్పుడు బ్రౌన్ రైసో, రెడ్ రైసో, బ్లాక్ రైసో, సింగిల్ పాలిష్ రైసో ఏదో అట్లా తిని, దాంతోపాటు ఇన్ని రకాల వెరైటీలు అయి తింటే నీకు దానికి గట్కి ప్రీబయోటిక్స్ అంటారు, అది ఆ ప్రీబయోటిక్స్ అందుబాటులో ఉంటాయి. అందుకనే మనం చేసింది ఇక్కడ మనకి క్లీన్ ఇంగ్రీడియంట్స్ మన దేశంలో ఏవి దొరికితే వాటిల్ని మనము క్రియేటివ్గా మనకి టేస్టీగా ఉండేలాగా చేయాలి అన్న ప్రయత్నంతో ఈ ప్రోడక్ట్స్ అన్ని బయట. సో అందరం అనుకుంటాము నట్స్ అసలు ఎలా తిన్నా కూడా చాలా హెల్దీ అని చెప్పి, దానికి స్పెసిఫిక్ విధానం ఉంది, దాన్ని తయారు చేసే విధానం. అండ్ శ్రీదేవి గారు, సో బేసికలీ మీరు నట్స్ని ప్రాసెస్ చేసే విధానం నాకు కొంచెం తెలుసు, బట్ అందరికీ. ఓకే, సో ఇవన్నీ మన బార్స్ అండ్ చిక్కీస్ అనమాట. మనం ఎప్పుడు తినేలాంటి చిక్కీసే, కానీ చాలా డిఫరెంట్. ఎందుకంటే ఎట్టి పరిస్థితిలో మనం గ్లూకోజ్ వాడము.
ఏ విధమైన షుగర్ కానీ బెల్లం కానీ ఏమి ఉండదు. బెల్లం ఉంటుంది, కొంచెం బెల్లం, ఆర్గానిక్ బెల్లం ఉంటుంది కొన్నాటిల్లో. కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆల్మండ్ బనానా బార్ ఉందనుకోండి, అంత బెల్లం వాడకుండా తీపి రావాలి అని చెప్పేసి మనము ఎల్లకి బనానాస్, అది ఖరీదైనా సరే అది మంచి తీపి ఉంటుంది అనమాట, అది ఎండపెట్టి అది వాడతాం సబ్స్టిట్యూట్ ఫర్ బెల్లం. సో మనం రెండు కలిపి, అలాగే వాల్నట్ డేట్స్ వాడతాము, రేజిన్స్, ఇట్లాంటి అన్ని స్వీట్నెస్ కోసం, ఎందుకంటే దాంట్లో ఫైబర్ కూడా ఉంటది కాబట్టి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా, అవును, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు అంటారు. తినొచ్చు మితంగా, ఎందుకంటే దాంతోపాటు కూరగాయలు తింటే. అదే కానీ ఇట్లాంటివి అయితే నో ప్రాబ్లం. దీంట్లో ఒత్తి డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్ ఉంటాయి. సో మనలో స్పెషాలిటీ ఏంటి అంటే మనము ఏ పప్పు కూడా డైరెక్ట్ గా వాడం, అన్నిటినీ కూడా మనము నానపెట్టి పలానా గంటలు, బాదం పప్పు అయితే ఓవర్ నైట్, వాల్నట్స్ అయితే 4-5 గంటలు అట్లాగా నానపెట్టి ఆ తినకూడని పదార్థాలన్నీ వాష్ అవుట్ చేసేసి అప్పుడు లో టెంపరేచర్స్లో మనం వేడి చేసుకుని, వేయించటం కాదు, వేడి చేసుకుని దాంట్లో తర్వాత మనము దాన్ని ప్రోడక్ట్ చేస్తాం. సో మీకు ఈజీగా డైజెస్ట్ అవుతుంది, దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ బాగా అబ్జర్వ్ అవుతాయి అనమాట. ఇన్ జనరల్ నానబెట్టాలి, అన్ని పప్పులు నానబెట్టాలండి. మనము చూడు అది తినేసేయాలి కదా అని చెప్పేసి ఏదో తినేసేయటము, దాంట్లో ఆనందం లేకుండా తినేస్తుంటే, మీరు ఆనందంగా తింటే మీకు లాలాజలాలు అదేనంటారు డైజెస్టివ్ జ్యూసెస్ అవి ఫ్లో అవుతాయి, డైజెస్టివ్ జ్యూసెస్. అది లేకుండా మీరు తిన్నదాన్ని డైజెస్ట్ చేసుకోవటం అన్నది నీ బాడీ చాలా ఎక్స్పెండ్ చేయాలి ఎనర్జీ. ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ఎనర్జీ యూ విల్ బి ఎక్స్పెండింగ్ అండ్ నాట్ గెటింగ్ ఎనఫ్ అబ్జార్ప్షన్. సరిగ్గా పీల్చుకోదు నీ బాడీ న్యూట్రిషన్ ని. సో అవన్నీ మనము ఏదైతే అన్ని రకాలు ఈ అన్ని అలాగనమాట. అలాగే మనకి నమ్కీన్ మిక్స్లు, ఫ్లాక్స్ సీడ్ క్రాకర్స్, ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి. మనం తినాల్సినవి, అవిసెలు తినాలని అందరికీ తెలుసు, కానీ తినాలంటే బోర్ రోజు. అవును. సో మనము కంఫర్టబుల్గా మనకి అప్పడాలు పెట్టుకున్నట్టుగా వేయించుకోక్కర్ లేకుండా క్రాకర్స్ చేస్తాం. అది చక్కగా ఏ ఊర్లో ఉన్న వాళ్ళైనా సరే తెచ్చుకొని పెట్టుకుంటే నువ్వు దాంతో తినేస్తే నీకు ఆ ఫైబర్ వస్తుంది, ఆ ఫ్లాక్స్ సీడ్స్ వస్తాయి, నీకు కావాల్సిన న్యూట్రియన్స్ నీ బాడీకి వెళ్తాయి హ్యాపీగా, హెల్తీగా. అండ్ ఆల్సో కావాల్సినవి బాడీలోకి వెళ్తున్నాయి, వద్దన్నవి బాడీలోకి వెళ్లకుండా కూడా ఒక ప్రివెన్షన్. బికాజ్ మన చేతిలో పెట్టుకున్నాం అంటే ఆకలేసినప్పుడు యూజువల్లీ ఏమవుతుంది, సైకాలజీ ఏది దొరికితే తినేస్తాం. కరెక్ట్. మనకి తినాల్సిన ఫుడ్ అందుబాటులో పెట్టుకుంటే తినకూడని ఫుడ్ దగ్గరికి రాదు. చాలా బ్యూటిఫుల్ పాయింట్. ఈ పాయింట్ లో మనం బ్రేక్ తీసుకుని పైకి వెళ్దాం. పదండి, పైకి వెళ్ళి మీ బుఫే చూడాలి, మీతో బోల్డ్ విషయాలు మాట్లాడాలి. లెట్స్ గో. సో కింద రా మెటీరియల్స్ చూసేసాం కదా, వాటిని యాక్చువల్లీ ఎలా వండుకోవాలి. ఇక్కడ ఆల్ యూ కెన్ ఈట్ బుఫే. మామూలుగా బుఫేలకు వెళ్తే మనకి 100 రకాల పేస్ట్రీలు, స్వీట్లు, ఇంకా 2-3 సూప్లు, స్టార్టర్స్, ఇవన్నీ పెట్టి మనం 2-3 తినేసరికి పొట్ట ఫుల్ అయిపోతుంది. అండ్ రోజంతా కూడా వి ఫీల్ వెరీ వెరీ ఫుల్, అవి తేన్పులు వస్తూ ఉంటాయి. ఇక్కడ బికాజ్ ఇట్స్ ఆర్గానిక్ ఫుడ్, క్లీన్ ఫుడ్, కంప్లీట్గా ప్లాంట్ బేస్డ్ డయట్. ఇది కొంచెం ఎక్కువ 2 ముద్దలు ఎక్కువ తిన్నా కూడా ఇట్స్ ఈజియర్ టు ప్రాసెస్ ఫర్ ద బాడీ. సో శ్రీదేవి చాలా వైబ్రెంట్గా కనిపిస్తుంది, యాజ్ వైబ్రెంట్ లివింగ్ లాగే. టెల్ us అబౌట్ దిస్ ఫుడ్ ప్లీజ్. మనము ఏది మీకు అలవాటైన ఫుడ్ మిస్ అవ్వకుండా, అలాగే ఇంకా మంచి సాటిస్ఫాక్షన్ వచ్చేలాగా తిన్నందుకు, తిన్న తర్వాత సారీ అవ్వకుండా, గిల్ట్ లేకుండా, ఆ న్యూట్రిషియస్ ఫుడ్, టేస్టీ. అందుకే మనం వైబ్రెంట్ లివింగ్ ని డెలిషియస్లీ హెల్తీ అంటాము. ట్యాగ్స్ ఏమీ లేవు, డెలిషియస్లీ హెల్తీ. అంతే.